సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నా వల్ల కావట్లేదు బైక్ మీద ఫుల్ టైం మెడిసిన్ 9 కిలోమీటర్స్ తిరిగింది అంతే 1 వీక్లో. 390 BS3 అనమాట. సో దీనికి పోవటానికి ఈసీయూ మనము రెడీగా ఉండాలి. అంత చీప్ ఏం కాదు బండి. లైక్ చెప్పాను కదా, సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నా వల్ల కావట్లేదు బైక్ మీద తిరగడం. ఈరోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ చాలా మంది బయటకు వచ్చాను. బండి కూడా చాలా దుమ్ముగా ఉంది. సో నేను తీసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దాటిపోతుంది బండి. ఫుల్ టైం మెడిసిన్ 9 కిలోమీటర్స్ తిరిగింది అంతే 1 వీక్లో. సో డైలీ అబ్జర్వేషన్ టైప్లో సో తెలిసి చాలా అంటే చాలా దుమ్ముగా ఉంది బండి. బూజు కూడా పట్టేసింది అనమాట లిటరల్గా. చాలామంది బైక్ గురించి కూడా నాకు ఇంట్రెస్టింగ్గా ఇన్స్టాల్ అయితే టచ్ చేశారు. లైక్ చాలా డేస్ అయిపోయింది పాపం చేసి కూడా. నేను వీడియోస్ చేస్తాను అని చెప్తాను. వాళ్ళు కూడా నా చేయండి అన్న ఎవరో ఒక యూజ్ అవుతుంది. సో చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. BS3 లైక్ BS6లో లేటెస్ట్ జనరేషన్ BS390 చిరాకు వచ్చేసింది మాకు. సో సౌండ్ లేదు ఏం లేదు. సో ఇట్లాంటివి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. BS3 అయితే పవర్ఫుల్ కదా అన్నారు. సో వాళ్ళకి కూడా కొంచెం మెయింటెనెన్స్ గురించి వాటి గురించి చెప్పమన్నారు. సో బేసికల్గా ఇది మీకు తెలిసే ఉంటుంది. నేను పాత వీడియోస్ చూస్తుంటే మీరు ఇది 2016 డిసెంబర్ RC390 BS3 అనమాట. సో దీనికి పోవటానికి ఈసీ ఉంది, కేనియన్ ఎయిర్ ఫిల్టర్ ఉంది. సో NGK స్పార్క్ ప్లగ్ అండ్ మనకి సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో రబ్బర్ కూడా టైర్స్ కూడా మంచి టైర్స్ ఉన్నాయి. వెనకాల అపోలో H1 ఉంది, ఎదర C8 ఒకటి ఉంది. సో రోడ్ గ్రిప్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా వేరే మోడిఫికేషన్స్ అయితే ఏం లేవు. సో అండ్ దీంట్లో వచ్చేలోపు ఏంటంటే మనకి మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ ఒకటే చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే BS3 ఇంజిన్స్ ఏంటంటే లైక్ ఇంజిన్ ఆయిల్ అయితే డ్రింక్ చేస్తూ ఉంటాయి. సో హై కెపాసిటీ ఇంజిన్ కాబట్టి ఒక సింగిల్ సిలిండర్. సో మనము కొంచెం గట్టిగా నడుపుతూ ఉంటాం కాబట్టి పవర్ కోసం. సో ఆబ్వియస్లీ ఇంజిన్ ఆయిల్ అయితే డ్రింక్ చేస్తూ ఉంటుంది BS3 వెహికల్స్. BS4లో కొంచెం తగ్గింది, అది కూడా డ్రింక్ చేస్తే దీని అంతా డ్రింక్ ఇది కొంచెం ఎక్కువ డ్రింక్ చేస్తాను అనమాట. నన్ను అడిగితే సజెషన్ లైక్ ఎవ్రీ 1000 నుంచి 500 నుంచి 1000 కిలోమీటర్స్ మధ్యలో మనం లెవెల్ చెక్ చేసుకుని 100 నుంచి ఒక 200 ml 300 ml అయితే ఫిల్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఇట్లా మోడిఫికేషన్స్ చేసిన బండి కొంచెం ర్యాష్ డ్రైవింగ్, కొంచెం పవర్ రిలీజ్ కానీ అట్లాంటివి చేసే వెహికల్స్ కొంచెం గేర్ టు గేర్ రేషియో నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఎందుకంటే ఇంజిన్ సీజ్ అయితే ఖతం ఇంకా 70,000 ఈజీగా అవుతుంది. ఈజీ 70,000 అవుతుంది. సో దాన్ని బట్టి మనము రెడీగా ఉండాలి. అంత చీప్ ఏం కాదు బండి. లైక్ చీప్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఒక 600cc మెయింటెనెన్స్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది ఏముంది భలే ఉంది. XOనా DA XOM ఏంటి ఇది ఏంటంటే హీరో స్కూటర్ బాగుంది, నైస్. ఫుల్ ట్రాఫిక్ అయ్యా. ఇంకా ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం వైబ్రేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మిగతా అంతా బాగానే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ లైక్ ఇప్పుడు సిచ్యువేషన్స్లో చూసుకుంటే పెద్ద మెయింటెనెన్స్ ఏం కాదు నన్ను అడిగితే. సో కొంచెం కాకపోతే
పెట్రోల్ కొట్టించామా తిరిగామా అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి BS3లు. బండి కొనుక్కునేటప్పుడు కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎట్లా కొనుక్కోవాలి ఏంటో అని. సో కొనుక్కునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, లేదంటే మీరు ఎగ్జైట్ అయ్యి కొంచెం బండి లుక్స్ బ్రాండ్ న్యూ లాగా ఉంది, మొత్తం ఎక్సలెంట్ ఉంది చూడటానికి, బ్రో కూడా మంచి పాష్గా ఉన్నాడు, మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ అంటున్నాడు అని కొనుక్కుంటే ఇంజిన్ ఏమన్నా తేడా వస్తే చెప్పాను కదా. సో ఈ బండి కొనేటప్పుడు కూడా నేను ఒక RC390 చూశాను. అసలు నేను కొందాం అనుకున్నా ఫస్ట్ RC390. సో దానికైతే చాసీ నెంబరే లేదనమాట. బండి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది చూడటానికి. సో అట్లా ఉంటాయి అన్నమాట. రేపు పొద్దున చాలా ఇష్యూస్ వస్తాయి మనం చూసుకోకుండా కొనేసుకుంటే. ఎస్పెషల్లీ OLX కానీ ఇట్లా కొనేటప్పుడు ఇంకా జాగ్రత్త చూసుకోవాలి ఫేస్బుక్ మార్కెట్లో. సో మైలేజ్ కూడా అయితే మామూలుగా అయితే అంత పాతది నా ఫ్రెండ్స్ వాడినప్పుడు BS3లు RC390లు సిటీలో 20 అలా వచ్చాయి, హైవేలో 23, 24 వచ్చాయి. బట్ ఇది కాకపోతే ఇది ఏంటంటే మరి ECU చేంజ్ చేయడం వల్లేమో సో మంచి మైలేజ్ అయితే బాగానే వస్తుంది. సిటీలో 25, 27 అయితే వస్తుంది. నేను కొంచెం ర్యాష్ డ్రైవ్ చేసిన, కూల్గా నడితే 30 అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నేను దాని గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. సో ఇప్పుడు మీటర్లో మనకు 26 km/లీటర్ అని చూపిస్తుంది. బాగానే వస్తుంది, హైవేలో మంచిగా 31, 32 వస్తుంది. సో నాట్ బ్యాడ్. 390 అన్ని బండ్లు ఇలా వస్తాయండి. డిపెండ్స్ అపాన్ మీ డ్రైవింగ్ టు మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది. సో కొంతమంది క్లచ్ ప్లేట్స్ లేకుండా, చైన్ స్పాకెట్స్ లేకుండా, టైర్లు లేకుండా మైలేజ్ రావట్లేదు అంటే అది కరెక్ట్ కాదు, చూసుకోవాలి మనం అంతా మెయింటెనెన్స్ అంతా. సో ఇంకా ఈ బైకుల్లో ఏంటంటే లైక్ కొంతమంది అడిగారు ఎందుకన్నా పాత బండి కూడా ఇన్సూరెన్స్ అంత కాస్ట్ ఉంది అని. సో దీనికి ఒక స్కేల్ ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీస్కి. సో 300 అబోవ్ ఉన్న దానికి ప్రతిదానికి మినిమం థర్డ్ పార్టీ వచ్చి 3000 దాకా ఉంటుంది, 3000 నుంచి 3500 వరకు. సో దాన్ని బట్టి దీనికి థర్డ్ పార్టీ కట్టాలంటే 3400, 3500 అవుతుంది. సో 1 lakh IDV పెట్టుకొని చేసుకుంటే 4400, 4500 డిపెండ్స్ అపాన్ ఇన్సూరెన్స్ కంపెనీ బట్టి ఉంటుంది. సో బ్రేక్ ప్యాడ్స్ వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకి ఒక 4000 రూపీస్ అట్లా అయితే, సో షోరూమ్లో అయితే 3500 దాకా. సో మనం ఆఫ్టర్ మార్కెట్ చాలా ఉన్నాయి. సో చూస్తున్నాము, ఇది తిరగట్లేదు. లేదంటే నేను ఆఫ్టర్ మార్కెట్ ఇంకా వేరే ఉన్న బయట కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కూడా, బట్ బండి ఏం తిరగట్లేదు. సో రేడియేటర్ ఆన్ అయింది. ఇలాంటి ట్రాఫిక్లో రేడియేటర్ ఆన్ అయిందంటే ఒక 4 minutes మినిమం 4 minutes అయితే ఆన్ అవుతుంది. అది కూడా మనం కొంచెం మూవ్ అయితే ఆఫ్ అవుతుంది. మూవ్ అవ్వకుండా ఎలా ఉన్నామంటే ఇంకా అయిపోయినట్టే. ఆల్రెడీ నా తొడలు భయంకరంగా హీట్ వచ్చేస్తున్నాయి. ఇంకా నాకులాగా చెప్పులు వేసుకొని వస్తే స్లైడ్స్ అయిపోయినట్టే. కాకపోతే మీరు వాడుతూ ఉంటే అలవాటు అయిపోతే పొజిషన్ కూడా స్టార్టింగ్లో నాకు అమ్మో ఇదేం పొజిషన్ ఎట్లా ఉందని అనిపించేది. బట్ వాడుతూ నేను 310 యూస్ చేశాను. అంతకుముందు వీడిది RC200 నడిపాను. సో అలవాటు అయిపోయింది పొజిషన్ నాకు. సో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలన్నా కానీ సేమ్ పొజిషన్తో సేమ్ సీట్తో వెళ్ళిపోవచ్చు. పర్ఫార్మెన్స్ గురించి అంటారా, పర్ఫార్మెన్స్ దీనంత అంటే లైక్ ఆ రోజుల్లోనే ది బెస్ట్ ఉండేది. సో సింగిల్ సిలిండర్ అసలు మామూలుగా ఉండేది కాదు అన్నమాట బండి. సో నాకు KTMస్లో, బజాజెస్లో నాకు నచ్చేది ఏంటంటే క్విక్ షిఫ్టర్ లేకుండా మనకు చాలా క్విక్గా అయితే గేర్స్ పడతాయి. సో హోండాలో ఒకటి, TVSలో ఒకటి, నేను వాడిన బైక్స్లో అంత క్విక్గా మనం నార్మల్గా చాలా ఫాస్ట్గా గేర్ షిఫ్ట్ చేస్తే గేర్ తీసుకోదు. సో మీరు కావాలంటే ఎవరైనా TVS బైక్స్ ఉన్నా కానీ, వేరే బైక్స్ ఉన్నా కానీ, హోండాస్ ఉన్నా, CBRలో ట్రై చేసి చూడండి. సో KTMs ఏంటంటే చాలా KTM అంటే బజాజ్లో కూడా డామినర్ కూడా చాలా బాగా పడేది, NS కూడా. రేడియేటర్ ఇంకా ఆఫ్ అవ్వను కూడా ఆఫ్ అవ్వలో తిరుగుతూనే ఉంది. ఇంకంతే సిటీలో, అందులో ఇంకా ఎస్పెషల్లీ సమ్మర్లో అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషను. ఈ వైబ్రేషన్ ఓవర్ హీట్తోనే కొంచెం తలనొప్పి. బట్ అన్నీ కావాలంటే కుదరదు కదా, కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. బ్రో ఫోన్ చూస్తూనే అన్నాడు మనవాడు, బట్టి నుంచి చూపుతా. సో వీడియో మీకు ఎలా అనిపించింది కిందది కామెంట్ చేయండి. సో మీకు RC390 ఎలాంటి బ్లాగ్స్ కావాలో చెప్తే చక్క నేను షూట్ చేసేస్తాను.
ఎన్ని డేస్ ఉంటుందో మనకు తెలియదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకో 1 మంత్, ఈ మంత్ మార్చ్ వరకు ఉంచుకుందాం అనుకుంటున్నా బండి. సో చూద్దాము, మార్చిలో మళ్ళీ ఎండలు బాగా ఉంటాయి కాబట్టి, ఇప్పుడే ఎండలు బాగా ఉన్నాయి, ఉంటే షూట్ చేయడం కొంచెం కష్టం అయిపోద్ది. సో మీకు ఎలాంటి ఏమైనా డిఫరెంట్గా లైక్ ఏమన్నా కావాలి, దీని గురించి నాలెడ్జ్బుల్గా ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మరి, చలో సీ యూ.